హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. చాలా రోజులు అయిపోయింది ఈ వ్లాగ్ అనేది ఎప్పుడో అప్లోడ్ చేయాలి, కాకపోతే అప్లోడ్ చేయలేదు. సో ఏంటి అంటే చెప్పాను కదా, షార్ట్స్లో ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను గ్లోబల్ విలేజ్కి అయితే వెళ్తున్నామని. సో యాక్చువల్గా సాటర్డే వెళ్తే మాకు సండే ఎలాగో బాబుకి హాలిడే ఉంటుంది కాబట్టి లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి ఈ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఆల్రెడీ చాలాసార్లు పార్కింగ్ ప్రాబ్లమ్ ఫేస్ చేసామన్నమాట. 2-3 అవర్స్ వెయిట్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. అయినా సరే లేట్‌గానే వెళ్దాం, మాకు బాగా అలవాటైతే అయిపోయింది. సో ఫైనల్లీ మేము గ్లోబల్ విలేజ్‌కి అయితే వచ్చేసాము. 1 అవర్ 30 మినిట్స్ టు 40 మినిట్స్ అలా పట్టిందనమాట. మేము అబుదాబి నుంచి ఈ గ్లోబల్ విలేజ్, దుబాయ్‌లో గ్లోబల్ విలేజ్‌కి రావడానికి. అండ్ ఈరోజు వీకెండ్ కాబట్టి చాలా ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంది. ఈ ట్రాఫిక్లో నుంచి వెళ్ళి మనం పార్కింగ్ చేసుకుని వెళ్ళేసరికి ఏది కాదన్నా ఒక 30 మినిట్స్ ఈజీగా పడుతుందన్నమాట. నాట్ ఓన్లీ వీకెండ్స్ అనే కాదు, నార్మల్ డేస్లో కూడా ఇది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది ఇయర్లీ 8 మంత్సే ఉంటుందన్నమాట. ఇయర్కి వచ్చి ఒక 8 మంత్సే ఉంటుంది, మిగిలిన మంత్స్ క్లోజ్లో ఉంటుందన్నమాట. సో ఇది రీసెంట్గానే ఓపెన్ అయింది. మా బాబు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు కాబట్టి ఇంకా మేము కూడా అయితే వచ్చేసాం. మేము కార్ పార్కింగ్ చేసి ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట వెళ్ళడానికి. ఇంకా చాలా దూరం నడవాలి. అలా నడవలేము అనుకున్న వాళ్ళు ఇలా రిక్షాలో కూడా వెళ్ళొచ్చు అనమాట. బిఫోర్ అయితే లేదు, ఈ ఇయర్ మళ్ళీ కొత్తగా పెట్టినట్టు అనిపించింది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాము, బట్ లేదు అప్పుడు. మళ్ళీ ఇది కొత్త సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. పర్ పర్సన్ వచ్చేసి 10 dirhams అయితే ఛార్జ్ చేస్తున్నారు. మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి 240-250 అలా ఉంటుందన్నమాట. సో మేమైతే ఇంకా కార్లో 1.5 అవర్ కూర్చునే వచ్చాం కదా, సో అందుకని మేమైతే వాక్ చేసామన్నమాట. సో నడుచుకుంటూ ఇంకా వచ్చాము. సో ఎదురులా కొంచెం లైక్ ఎలిఫెంట్స్ అలాగా ట్రీస్ ఒక మంచి షేప్స్లో కట్ చేయడం అలాంటివి అయితే ఉన్నాయి. ఇది ఒక సైడ్ ఎంట్రన్స్, ఇంకొక సైడ్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. మేము వచ్చేసి ఈ కల్చరల్ గేట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూసారు కదా ఇక్కడ టికెట్. ఇది వీక్ డేస్లో అయితే 30 dirhams ఉంటుంది, వీకెండ్స్లో అయితే 25 dirhams ఉంటుందన్నమాట. కొన్ని కార్డ్స్కి డిస్కౌంట్స్ కూడా ఉండొచ్చు. ఇది వచ్చేసి గేట్. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళాలి. సో మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, ఎందుకంటే ఇది ప్రతి సీజన్కి ఒక్కొక్క వెరైటీ ఉంటుందని విన్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకలా అనిపించింది నాకు, ఇప్పుడు అయితే ఒకలా అనిపించింది అనమాట. సో చాలా చేంజెస్ అయితే అనిపించింది. సో ఫైనల్లీ మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. టికెట్స్ అవన్నీ కూడా స్కాన్ అయిపోయిన తర్వాత లోపలికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇది ఒక మూవీలో ఉన్నట్టు ఒక మూవీ ఫీల్, లేదంటే ఇది నిజంగా మూవీస్లోనే చూస్తున్నామన్నంత ఫీల్ అనిపిస్తుంది నాకు ఎప్పుడు వచ్చినా సరే. ఇది లాస్ట్ టైం అయితే లేదు మేము వచ్చినప్పుడు, మళ్ళీ ఈ సీజన్కి కొత్తగా అయితే పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ వాటర్ వస్తున్నట్టు, హార్సెస్, లైట్స్ వచ్చేసి చాలా చాలా బాగుంది. ఇక్కడ కొన్ని పిక్చర్స్ వీడియోస్ అయితే దిగేసాము. చాలామంది దీని చుట్టూరు అయితే కూర్చున్నారు. మేమైతే జస్ట్ అలా ఫన్గా కాసేపు వీడియోస్ అయితే తీసుకున్నాము, అండ్ అలాగే పిక్చర్స్ కూడా తీసుకున్నాము. మల్టీ కలర్స్ లైట్స్ రావడం, ఆ వాటర్ అలా అవ్వడం అనేది చాలా చాలా బాగుంది. సో ఎప్పుడు ఎలా ఉండదు, ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కలా ఇది 30th సీజన్ అనమాట. ఇట్ మీన్స్ 30 years అయింది ఈ గ్లోబల్ విలేజ్ అనేది స్టార్ట్ చేసి. సో చాలా కొత్తగా అనిపించింది ఈసారి కూడా. సో ఎంట్రన్స్ మనకి ఇలాగా వాటర్ థీమ్తో చాలా చాలా బాగుంది. సో మా బాబుకి అయితే ఈ గ్లోబల్ విలేజ్కి రావడం అంటే చాలా చాలా ఇష్టం. వాడు ఫోర్స్ వల్లే మేము ఇప్పుడు గ్లోబల్ విలేజ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మా బావని అడుగుతున్నాను అనమాట, ఫేస్ అట్లీస్ట్ చూపించట్లేదు, కనీసం పట్టుకుని నడుస్తాను అని చెప్పేసి అంటే నో 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 అని చెప్పని అంటున్నారు. సో అందుకని ఫుల్ నవ్వుకున్నాం అనమాట. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఒక కేక్ లాగా ఉంది, అది వచ్చేసి టైం అనమాట. సో క్లాక్లో అయితే పెట్టారు. అండ్ ఇలాగే ఇవి చూస్తారు కదా మనకి బెలూన్స్, ఇవి ఒక్కొక్కటి 30 dirhams అంట. మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి ఆల్మోస్ట్ 650-700 అలా అవుతుంది. అంత కాస్ట్ అనమాట. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నాకు. ఈవెన్ గేమ్స్లోకి వచ్చినా కూడా
నాకు ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తది. ఇది జస్ట్ ఒక్క బాల్ త్రో చేయడానికి 15 దరమ్స్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఒక్క బాల్ 15 దరమ్స్ అంట. సో, అందులో మనం బాల్ ఏస్తే ఇవైతే మనకిస్తారు. 15 దరమ్స్ అంటే అరౌండ్ 350, 350 ఏంటి 400 దాకా అయిపోతుందేమో. సో, అంత కాస్ట్. అండ్ ఈ బెలూన్స్ చూసారు కదా! ఇది కూడా అంతే 30 దరమ్స్ ఒక్కొక్క బెలూను. నాకు అస్సలు వేస్ట్ అనిపిస్తది. ఇంత ఎక్స్‌పెన్సివ్ పెట్టి కొనడం అవసరమా అని అనిపిస్తది. బయటికెళ్తే మనకి 5 దరమ్స్ అలా అయితే వచ్చేస్తది. ఇక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్. సో, అందుకే నాకు అసలు ఇక్కడ పర్చేస్ చేయడం ఏదన్నా అనేసి నచ్చదనమాట. అండ్ ఇక్కడ కొన్ని కొన్ని కంట్రీస్ అయితే ఉంటాయి. చాలా కంట్రీ నేమ్స్ సో, అలాగైతే ఉంటాయి. అన్ని కంట్రీస్‌లోకి వెళ్ళి చూడాలి అంటే అస్సలు పాసిబుల్ అవ్వదు. చాలా టైం టేకెన్ అనమాట. చాలా టైం పడుతుంది వెళ్ళడానికి. అండ్ ఇక్కడ 20 దరమ్స్‌కి పాస్‌పోర్ట్ అనేది ఒకటి సేల్ చేస్తారు. మనం కావాలంటే పర్చేస్ చేసుకొని మనం మనము వెళ్ళిన ప్రతి కంట్రీకి అక్కడ స్టాంప్ అయితే ఉంటుందనమాట. ఆ స్టాంప్ అయితే మనం వేసుకోవచ్చు. సో, ఇన్ని కంట్రీస్ విజిట్ చేసామనేది మనకొక పాస్‌పోర్ట్‌లా అయితే ఉంటుంది. అండ్ ఏంటంటే మనం ఎన్ని కంట్రీస్‌కి లోపల విజిట్ చేసినా కూడా సేమ్ స్టాల్స్ అయితే అనిపిస్తాయి నాకు. లైక్ క్లాతింగ్ కావచ్చు, స్పైసెస్ కావచ్చు, లేదంటే ఏమైనా ఫ్రూట్స్ ఉండొచ్చు. లేదు అంటే పర్ఫ్యూమ్స్ అలాగా ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా యాజ్ యూజువల్. మేబీ వాళ్ళ ఇండియా అయితే పానీపూరి అవన్నీ అలా అనిపిస్తాయి. సో, ఒక్కొక్కళ్ళ కంట్రీస్‌కి ఒక ఫుడ్ ఐటెమ్ స్పెషల్స్ ఉండొచ్చు కదా! అలా అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి చాలా చాలా బావుంది. లైటింగ్ వచ్చేసి సో, భలే చాలా అనిపించిందనమాట. సో, ఇలా నడుస్తూ వస్తుంటే చాలా బావుంది. నేను మా బాబు వేసుకున్న కలర్‌లో అది ఆల్రెడీ మిక్స్ అయిపోయింది రెడ్ కలర్ కాబట్టి. సో, చాలా బావుంది. సో, ఇక్కడ అరౌండ్ 9:00కి క్రాకర్స్ అనేవి ఫైర్ వర్క్స్ అయితే జరిగినాయి అనమాట. సో, చాలా చాలా బావుంది. షార్ట్స్ అనుకుంటే జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే ఉన్నాయి. సో, మా బాబు చెప్తున్నాడు పక్క నుంచి నేను షర్ట్ వేసుకున్న కలర్ కూడా రెడ్డే కదా! అది చెప్పు అనేసి. సో, అదన్నమాట. సో, ఇక్కడ ఒక ఫైర్ వర్క్స్ అనేవి ఒక 5 to 10 మినిట్స్ 5 మినిట్స్ మ్యాక్సిమం 10 మినిట్స్ కూడా పట్టలేదు. ఒక 5 మినిట్స్ అయితే జరిగినాయి అనమాట ఫైర్ వర్క్స్. సో, అవి కూడా చూసేసుకొని ఇంకా కొన్ని చూడాలి కాబట్టి అవి కూడా చూస్తానికైతే వెళ్తున్నాం. తిరగాలి కానీ కాళ్ళు చాలా నొప్పులొస్తాయి. ఓపుకున్న వాళ్ళు ఎంజాయ్ చేయాలి. తిరగడం ఇష్టమన్న వాళ్ళు హ్యాపీగా తిరగొచ్చనమాట. ప్రతీదీ కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో, అలాగే క్రాకర్స్ అవి కూడా కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇంక స్టార్ట్ అయ్యాము. సో, అవన్నీ అయితే చూస్తున్నామనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే ఇంకొక ఎంట్రన్స్ అనేది చెప్పాను కదా! ఇదొచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ అనమాట. సో, ఎక్కడ చూసినా ఈ బెలూన్స్ ఇవన్నీ కామన్. ఎందుకంటే చిన్నపిల్లలు అట్రాక్టివ్‌గా ఎక్కువ వాటి దగ్గరికి వెళ్తారు కదా! సో, అందుకని ఎక్కడ చూసినా అవే ఉంటాయి. అండ్ దట్టు ఏంటంటే పాప్‌కార్న్స్ అవి కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇక్కడ ప్రతీదీ నాకు ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తది. అందుకే నేను ఎక్కువ బయటికి వెళ్ళినా కానీ మనం వెళ్ళిన ప్లేస్‌ని అంత ప్రిఫర్ చేయను. ఎందుకు అంత మనీ వేస్ట్ అని చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అంత ప్రిఫర్ అయితే చేయననమాట. సో, ఇది చెప్పాను కదా! సెకండ్ ఎంట్రన్స్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మనకి కావాలంటే బేబీ ట్రాలీస్ అండ్ అలాగే మనకి లైక్ కార్స్ చిన్నపిల్లలకి కార్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఉంటాయి. అవి కూడా ఎక్స్‌పెన్సివే. పర్ అవర్ వచ్చేసి 30 దరమ్స్ చార్జ్ చేస్తారు. అలాగ చాలా ఉంటాయి. బట్ నేనైతే ప్రిఫర్ చేయను. ఎందుకు చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తూ ఓకే. ఎత్తుకోలేము అనుకున్న వాళ్ళైతే ఇంకా తప్పదు చేసుకోవచ్చు. అండ్ మనీ ఉన్నవాళ్ళు యాజ్ యూజువల్. మనీ ఉండడం లేకపోవడం అని కాదు. ఎందుకు మరి దానికి అంత ఎక్స్‌పెన్సివ్ పెట్టడం, అంత మనీ వేస్ట్ చేయడం అనేది నాకు బేసిక్‌గా నచ్చదనమాట. సో, చూస్తున్నారు కదా! ఇవే కంట్రీస్. చాలా కంట్రీస్ అయితే ఉంటాయి విజిట్ చేయాలి కానీ. అండ్ ఇక్కడేంటంటే ఇక్కడ ఫ్లవర్ థీమ్ అయితే పెట్టేశారు. లైక్ ఫ్లవర్ గార్డెన్ అనమాట. చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ కాదు. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఫ్లవర్సే. లాస్ట్ సీజన్ అప్పుడు ఇవి లేవన్నమాట. ఇది నాకు తెలిసింది మళ్ళీ కొత్తగా అయితే పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఇంకా ఏమీ ఓపెన్ చేయలేదు. మేబీ ఇలా ఉంచేస్తారో లేదంటే ఏమైనా ఓపెన్ చేస్తారో అంత ఐడియా అయితే లేదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే డైనోసర్ అనమాట. ఒకవేళ వాటర్లో రెడ్ కలర్లో డైనోసర్ అనేది ప్లేస్ చేశారనమాట. చాలా బాగుంది. చాలా అట్రాక్టివ్గా కూడా కనిపించింది. చూస్తున్నారు కదా! చాలా బాగుంది. కొంచెం ఎక్కువ పొడుగు ఉందన్నమాట. సో, చాలా ఎక్కువ ప్లేస్లో అయితే వాటర్లో ఇలా అయితే పెట్టేశారు.
అండ్ ఇదంతా కూడా ఫ్లవర్ గార్డెనే. సో చాలా చాలా బాగుంది. ఇక్కడ మా బాబు ప్రాబ్లం ఏంటంటే వాడికి ఏదో కావాలి. సో అది మేము కొనలేదని చెప్పేసి వాడి ఫేస్ అయితే అలా ఉంది. చూసారు కదా, ఇక్కడ మన ఇండియా అనమాట. అండ్ అలాగే చాట్స్, పానీపూరి చాట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. యాజ్ యూజువల్ మన ఫేవరెట్ ఐటమ్స్ కదా అవి. సో అలా అనమాట. సో అలా చాలాసేపు తిరిగాము, చాలాసేపు తిరిగాము. ఇంకా అస్సలు ఓపిక లేదు, ఇంకా వెళ్ళిపోదాము అని డిసైడ్ అయ్యామన్నమాట. సో అందుకని ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఆల్మోస్ట్ చూసేసాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మేము ఇలాంటి గేమ్స్ అవి ఏమీ ఎక్కమన్నమాట. ఎందుకు అంటే నాకు బేసిక్గా ఏంటంటే కళ్ళు తిరుగుతాయి అన్నమాట. సో అందుకని ఇంకా వామిటింగ్ సెక్షన్ అయ్యి ఇలాగ అలా అనిపిస్తుంది. సో నేను అందుకే అసలు ప్రిఫర్ చెయ్యను దానికి. బిఫోర్ చాలా ఇష్టం ఉండేది, ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా చేంజెస్, అందుకని ఇంకా అసలు నేను ప్రిఫర్ చేయను. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే కిడ్స్ థియేటర్ అనమాట. ఇది చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎంత చక్కగా ఉందో డాన్స్, చాలా బాగుంది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనిపించింది. ఆ స్టేజ్ దగ్గరికి చిన్న పిల్లలు వెళ్ళి అలాగ డాన్సులు చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ మేము అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చేసాము. అక్కడ ఏదో కార్స్ ఏదో రైడ్స్ అలా ఏమన్నా ఉంటుందేమో, మేమైతే ఇంకా చూడలేదు. ఎందుకంటే అసలు ఓపికే లేదు. ఇంకా అప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది. ఎందుకంటే మాకు అస్సలు పార్కింగ్ దొరకదు. మేము ఇంకా అబుదాబి వెళ్ళాలి కాబట్టి. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో మా బాబు ఇంకా చూస్తారు కదా, బాబు పక్కన తీసుకెళ్తున్నాడు కదా, సేమ్ అదే లైక్ బనానా ఉంది కదా, ఒక బాల్ వేస్తే మనకి అది ఒకటి ఇస్తారనమాట. చెప్పాను కదా, అది వచ్చేసి మనకు ఒక బాల్ వేయడానికి 15 dirhams అయితే ఛార్జ్ చేస్తారు. సో మేము ఇంకైతే స్టార్ట్ అయితే అయిపోయాము. చూస్తున్నారు కదా, మేము ఇంకా స్టార్ట్ అయితే అయ్యామన్నమాట. మాకు వెళ్ళడానికి ఆబ్వియస్లీ ఒక 1 hour 45 minutes అలా టైం అయితే పడుతుంది, బేస్డ్ ఆన్ ట్రాఫిక్ అనమాట. అండ్ ఇది బయట నుంచి గ్లోబల్ విలేజ్ ఎంత బాగుంటుందో చూడాలి, నిజంగా ఎక్స్ప్లోర్ చేయాలి. సమ్ టైమ్స్ అనిపిస్తుంది దేవుడు చాలా అదృష్టం పెడితేనే మనం ఏదైనా చూడగలమని. ఆ అదృష్టం నాకు, నా బిడ్డకి, మా హస్బెండ్ అయితే కలిగించారని అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. సో ఇవన్నీ మాకు చూపిస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హిమ్. అండ్ ఇలా మధ్యలో ఇంకా స్టార్ట్ అయిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఐస్ క్రీమ్ తినేసి ఇంకా మేము ఇంకెక్కడ కూడా ఇంకా ఆగకుండా ఇంకా బయలుదేరైతే వెళ్ళిపోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు మా వీడియోస్ వచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.